సంగారెడ్డి జిల్లాలో భూసేకరణపై రైతుల ఆందోళన కొనసాగుతోంది. మహ్మద్పూర్, అలియాబాద్, మందేవులపల్లి, అరూర్ గ్రామాల్లో రైతులకు సమాచారం లేకుండా దాదాపు 650 ఎకరాలకు పైగా భూములు సేకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను సైతం వెనక్కి తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పర్యావరణానికి హాని కలగకుండా చూడాలని, భూములు కోల్పోయిన రైతులకు సరైన నష్టపరిహారం అందించాలని మహ్మదాపూర్ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ అంశంపై మహా న్యూస్ వీక్లీ గ్రౌండ్ రిపోర్ట్తో మా మెదక్ జిల్లా ప్రతినిధి ఆసిఫ్ పూర్తి వివరాలు అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని దాదాపు 4 గ్రామాల్లో 658 ఎకరాలకు భూసేకరణ చేపట్టిన ప్రభుత్వం ఇప్పటికే రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు. ప్రస్తుతం నంబర్లో ఉన్నాం. ప్రస్తుతం మహమ్మదాపూర్లోని సర్వే నెంబర్ 22లోని 320 ఎకరాలకు సంబంధించిన భూమి కూడా ఇప్పటికే ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలోని ఇక్కడ ఏదైతే గ్రామస్తులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారో ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ భూమికి సంబంధించిన గత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అసైన్ భూములు కానీ ఇక్కడ పట్టా భూములు కానీ ఇప్పటికే సేకరించే పనిలో ఉన్న అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఈ భూమి పోతున్న వ్యక్తులు కూడా మనతో ఇప్పుడు రైతులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ భూమి ఎందుకు ఇప్పుడు భూసేకరణ ఎందుకు చేపట్టారు? మీకు సమాచారం ఏముందా? మాకు ఇది పాస్బుక్లు ఇవ్వలేదు సార్. ఫస్ట్ కొత్త పాస్బుక్ రావాలి. ఎందుకంటే మా భూమి ఉంది ఇంట్లో, మేము పంటలు పెట్టుకుంటాము. మాకు 25 గుంటలు ఉంటుంది నాకైతే. ఇట్లా ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. ఇట్లా పంట ఉంది, ఇది పంట లేదని చెప్పి పాస్బుక్లు తీసేసారు. అది ధర్మం కాదు కదా. మాకు ఉంటుంది శివారు, మా ఉన్న శివారులో మేము పంటలు పెట్టుకోవాలి. దానికి మాకు పాస్బుక్లు ఇవ్వాలి. లేదా దాన్ని మేము గవర్నమెంట్ ఖచ్చితంగా అవసరం అనుకుంటే మాకు ఏమైనా నష్టపరం అన్నది చూపెట్టాలి. అట్లానే చేయాలి. ఏదన్నా మాకు పాస్బుక్లు ఇవ్వాలి, లేదా ఏదైనా మాకు దానికి పరిహారం చూపెట్టాలి. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది? మళ్ళీ అధికారులు ఏమైనా స్పందించారా దీనిపైన? మాకు కూడా 25 గుంటల భూమి ఉంటుంది. మేము మహమ్మదాపూర్ గ్రామ ప్రజల నుంచి గవర్నమెంట్కి తెలియజేయండి ఏమందంటే, ఫస్ట్ మాకు పట్టాలు ఇవ్వండి. పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు భూమి సేకరించండి. సేకరించిన భూమికి కూడా ఓపెన్ రేట్ కట్టియండి. ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మాకు కట్టించినట్లయితే మేము నష్టపోతాం కాబట్టి ఓపెన్ రేట్ కట్టిస్తే మా గుట్టం కొంచెం ఇంకో దగ్గర ల్యాండ్ తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. అలాగే మా ఊరికి ఏ కంపెనీ వస్తుంది అది మాకు ముందు చెప్పాలి. దానివల్ల మాకు ఎంత నష్టం అవుతుంది, పర్యావరణం కానీ మా పక్క పొలాలు కానీ ఎంత నష్టం అవుతుంది అది కూడా అని చెప్పాలి. దాని తర్వాత అందులో తీసుకునే జాబులు ఏ రకంగా తీసుకుంటారు, మా విలేజ్ వాళ్ళకి పని చేస్తాయా, పని చేయకపోతే ట్రైనింగ్ ఇచ్చైనా మా గ్రామం వాళ్ళనే తీసుకోవాలి. దాని తర్వాత ప్రతి ఇంటి నుంచి ఒక ఆడపిల్లకు ఒక మగపిల్లానికి 2 జాబులు కూడా మా ఊరి గ్రామ ప్రజలందరికీ ప్రతి ఇంటికి ఇవ్వాలని గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ గ్రామంలో ఎన్ని ఎకరాలు భూమి పోతుంది? మరి ఇప్పుడు అధికారులు ఏమైనా స్పందించారా? నోటీసులు ఇచ్చారా? ఏమన్నా నోటీసులు రాలేవు సార్. మాకు ఆల్రెడీ మాకు పాస్బుక్ గిన్ వచ్చింది, రైతు బంధు కింద పడ్డది. మాకు ఉన్నాయి సర్టిఫికేట్లు, కొన్ని ఉన్నాయి, మాకు సర్టిఫికేట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మా భూమి మాకు గుంజుకుంటే మాకు మంచిగా ఉండదు కదా సార్. ఇప్పుడు మాది మాకు చూపెట్టి వాళ్ళు ఏమైనా చేసుకోమని ఉన్నాయి. ఏం పట్ట పాస్బుక్ ఉన్నది మా దగ్గర. కొత్త పాస్బుక్లు వచ్చినాయి మాకు, రైతు బంధు కింద వచ్చింది. అటు మేము లోన్ కింద తీసుకున్నాం సార్. మేము లోన్ కింద తీసుకున్నాం, తోరపల్లి బ్యాంకులో లోన్ కింద తీసుకున్నాం. బ్యాంకు ఇప్పుడు వాళ్ళు కింద కట్టుండి అంట అని చెప్తున్నారు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ? ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ మొత్తం 320 ఎకరాల భూమి కూడా పోతుంది. 320 ఎకరాల్లో సంబంధించిన అంటే ఇప్పుడు సమాచారం ఏమైనా అధికారులు ఇచ్చారా సేకరణ సంబంధించి? ప్రతి ఇంటికి సంబంధించి 1 ఎకరా భూములు ఈ సర్వే నెంబర్లు అందరికీ ఉన్నాయి. భూ పంపిణీలో భాగంగా 2005లో మన్మోహన్ సింగ్ గారి చేతుల మీదుగా మన గౌరవ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఇంటికి మాకు భూములు ఇచ్చారు. అయితే తర్వాత మళ్ళీ 2012లో అదే సాగుకు పనికిరాదు అని చెప్పి మళ్ళీ వీళ్ళే తీసుకున్నారు 12-13లో. సరే తీసుకున్నారు. ఇప్పుడు మాకు సమాచారం ఏమిందంటే దీన్ని ఏదో ఇండస్ట్రీ పర్పస్ సేకరిస్తున్నారు అని చెప్పేసి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రాసెస్ నడుస్తుందని చెప్పి మాకు రైతులకు తెలియపరచడం జరిగింది. కావున మాకు ఎవరికి చెప్పుకోవాలి బాధ అని చెప్పి సరే మీ అసెంటర్ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. సరే ఏదైనా ఉంటే మాకు పంటలు అంటే భూములు విడిచిపెట్టేసి ఏదంతా పడా ఉన్న భూమి తీసుకున్నా కూడా దానికి బయట మార్కెట్కి సంబంధించి మాకు ఏ రేటు ఉంటే ఆ రేటు కట్టిస్తే ఇంకా వేరే దగ్గర భూములను కొనుక్కుంటారు, లేకపోతే మా ఉన్న భవిష్యత్ పిల్లలకు ఉద్యోగాలు కూడా కల్పించాలి. మొత్తం మీద మాకు
మంచి భూములు తీసేసి మిగతా ఏమైనా తీసుకున్నా అది కూడా మాకు ముందస్తు సమాచారం ఇచ్చి గ్రామస్తులతో అందరితో మాట్లాడి అందరితో సెట్ చేసి తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మా అభిప్రాయం సార్. ఇప్పటికే ఏదైతే వేరే అంటే ఇప్పుడు కొండాపురం మండలంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వాళ్ళు అధికారులు కూడా స్పందించిన నేపథ్యంలో మీ గ్రామంలో ఎవరైనా వచ్చారా ఇక్కడ వరకు? మా గ్రామంలో అఫీషియల్గా చాలామంది వస్తున్నారు, ఈ భూమి చూస్తున్నారు, ఆడియో కానీ మరో రెవెన్యూ వాళ్ళు కానీ చూస్తున్నారు పోతున్నారు. కాకపోతే మీ దగ్గర తీసుకుంటున్నాము మీకు ఏదన్నా మాట్లాడతామని చెప్పి ఇప్పటివరకు మాకు ఒక్కరు కూడా సంప్రదించలేరు. కాబట్టి మేము అందరం మందికి ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. త్వరలో కూడా మేము కలెక్టర్ మేడం గారికి కలిసి కూడా ఒక వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం సార్ మా రైతులందరి తరఫున. కావున మీరు కూడా దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటి సౌభాగ్యం అని చెప్పేది కూడా వాళ్ళే. అదే ఇంటింటికి పాస్బుక్లు ఇచ్చింది కూడా 2005లో మన్మోహన్ సింగ్ గౌరవ ప్రధానమంత్రి గారు చేతుల మీద ఇచ్చిర్రు. అది మాట నిలబెట్టుకొని ప్రతి ఇంటికి ఆ పాస్బుక్ చూసి ఆన్లైన్లో ఉన్నా లేకున్నా, ఆన్లైన్లో ఇచ్చిరు వాళ్ళే కొట్టేసిరు వాళ్ళే, ఉన్నా లేకున్నా వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం చెల్లించి రైతులకు కబ్జా చూపించేసి వాళ్ళు ఏదైనా చేసుకొని కూడా మాకు కూడా మంచిగా ఉంటుంది సార్. అంతవరకు మాకు ఏం కూడా చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయి మీకు తెలిసిన? మాకు దానికి సంబంధించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. కాకపోతే ఇండస్ట్రీ పర్పస్ అని చెప్పేసి ప్రచారం నడుస్తున్నది. మాకు కొంత అధికారికంగా సమాచారం ఏమైందంటే ఏదో తీసుకుంటున్నామని చెప్పి వచ్చిపోతున్నారు కాబట్టి అడుగుతూ చెప్తున్నారు. అంత మట్టుకు ఎవరు అన్అఫీషియల్గా ఎవరెవరికో అదే ఇది రైతులకు పరిశ్రమలకు పోతున్నది అని చెప్తున్నారు తప్ప, కానీ అఫీషియల్గా మాకు ఎవరు వచ్చి ఈ ఇండస్ట్రీ వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి మాకు ఇప్పటివరకు అయితే ఎవరు చెప్పలేరు. ఒకవేళ ఇండస్ట్రీలు వస్తే మీకు ఎలాంటి ఇండస్ట్రీలు రావాలి? ఇక్కడ ఏమైనా ఉపాధి ఎలా అందించాలి వాళ్ళు? ఇప్పుడు ఇండస్ట్రీలు అంటే మాకు సంబంధించి పర్యావరణానికి హాని కలగకుండా చుట్టుముట్టు పంటలు ఖరాబ్ కాకుండా ఏదైనా బతికేటోళ్ళకు పండించుకునే విధంగా మాకు దానికి సంబంధించి మంచి కంపెనీలు కాలుష్యకారకం కాకుండా వేరే కంపెనీలు వస్తే మంచిగా ఉంటుంది. దానికి కూడా మాకు భూములు తీసుకున్న కూడా ఊళ్ళో కూడా ఇండ్ల జాగాలు కూడా లేవు. ఇంట్లో ప్రతి పాస్బుక్ ఒక ప్లాట్ ఇచ్చేసి కంపెనీలు ఏదన్నా ఉద్యోగాలు చేసి ఇస్తే బాగుపడతారు, ఊరోళ్ళు కూడా సుముఖంగా ఉంటారు అని చెప్పి మా అభిప్రాయం. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఇప్పుడు పట్టాలు గుంజుకుంటుంది. ఏదైతే ఇంద్రమ్మ రాజ్యమే ఇప్పుడు మా పట్టాలు గుంజుకొని ఇప్పుడు ప్రభుత్వం అయితే భూసేకరణ కూడా చేపడుతుంది. మాకు ఎలాంటి సమాచారం కూడా ఇస్తలేదు. ఒకవేళ సమాచారం ఇస్తే కూడా ఇక్కడ పరిశ్రమలు వస్తే కూడా ఎలాంటి పర్యావరణానికి హానిగా కాకుండానే కూడా పరిశ్రమలు ఫార్మా కంపెనీలు కూడా రాకుండా చూడాలని వాళ్ళు కూడా విజ్ఞప్తి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్ సంగారెడ్డి నుండి.